ఆత్మ సాధకులకి నమస్కారం అండి. సాధకులరా, మనం ప్రాక్టీస్ చేస్తున్న యోగ సాధనా పద్ధతుల ద్వారా మనం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతున్నాం. అయితే ఈ యొక్క యోగ సాధనా పద్ధతుల్ని మనం క్రమ పద్ధతిలో ప్రాక్టీస్ చేయకపోయినా, సాధన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే సందేహాలకు సరైన సమాధానం మనకు దొరక్కపోయినా సరే, మన యొక్క జీవితంలో ఒక పని ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదు. నాకు ఒక సంవత్సరం క్రితం ఒక సాధుకురాలు ఫోన్ చేయడం జరిగింది. ఆవిడ తను ప్రాక్టీస్ చేస్తున్న సాధన గురించి 2 విభిన్నమైన విషయాలని వినడం ద్వారా ఏ విషయాన్ని తను ఆపాదన చేసుకోవాలో తెలియక పూర్తిగా మెంటల్గా డిస్టర్బ్ అవి 2 సంవత్సరాలు తను మానసిక చికిత్స చేసే హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడవలసిన పరిస్థితి అనేది తనకు రావడం జరిగింది. ఈరోజు మీకు తనకు జరిగిన సంఘటన ద్వారా తను ఎటువంటి స్థితిని ఎదుర్కొంది, సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయకూడదు, సందేహాలను ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి అనే విషయాన్ని తన యొక్క జీవితంలో జరిగిన సంఘటన ద్వారా మీకు వివరించబోతున్నానండి. మొదటగా తను ఈ యొక్క యోగ సాధనలు ప్రాక్టీస్ చేసేందుకు ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తన యొక్క భర్తతో తనకి ప్రతిరోజు కూడా ఏదో ఒక గొడవ అవుతూ ఉండేది. అలాగే తన యొక్క చిన్నప్పటి నుండి కూడా అనేక రకాల మానసికమైన సమస్యల్ని, అలాగే ఫిజికల్గా ఎంతో ఇబ్బందిని పడడం వల్ల ఈ యొక్క ఇబ్బందుల నుండి కాస్త మనశ్శాంతిని పొందాలని ఈ యొక్క యోగ సాధనని ప్రాక్టీస్ చేసేందుకు తన యొక్క ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. అలా మొదలు పెడుతూ యోగాసనాలు, ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయించే ఒక టీచర్ వద్ద తను మొదటగా జాయిన్ అయ్యిందండి. తను యోగాసనాలు ఎలాగ వేయాలి, ప్రాణాయామాలు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మొదటగా నేర్చుకుంది. అలా నేర్చుకుని ఒక 4 నెలలకి ఆవిడికి బాగా మనసులో వచ్చే ఆలోచనలు కానీ, గందరగోళం కానీ పూర్తిగా తగ్గుముఖం పుట్టి మనసు చాలా ప్రశాంతంగా ఉందంట. అయితే ఇంకా సాధనలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలని తన యొక్క స్నేహితులతో ఆరా చేయగా మెడిటేషన్ ద్వారా ఇంకా మంచి స్థితిని చేరుకుంటావని తను తెలుసుకోవడంతో తనకు తెలిసిన ఒక స్నేహితురాలు ద్వారా వేరే ఒక గురువు వద్ద తను ఈ యొక్క మెడిటేషన్ నేర్చుకునేందుకు వెళ్ళింది. వెళ్ళగానే ఆ యొక్క గురువు గారు తనకు ఏ విధంగా చెప్పాడంటే, మన యొక్క శ్వాసే మూలం కాబట్టి ఈ యొక్క శ్వాసని మనం ఎలా తీసుకుంటున్నాం, ఎలా వదిలివేస్తున్నాం అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ధ్యానం చేసినట్లయితే ఒక అద్భుతమైన స్థితిని చేరుకుంటామమ్మా. కాబట్టి శ్వాస మీద ధ్యాస ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నీకు నేర్పిస్తానని ఆ యొక్క గురువు గారు ఈవిడికి చెప్పడంతో ఈవిడ కూడా ఆ యొక్క ధ్యానం ఎలా ప్రాక్టీస్ చేయాలో ఆ యొక్క గురువుగారి వద్ద నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆయన ఏం చెప్పాడంటే, ధ్యానం చేస్తున్నప్పుడే కాకుండా నార్మల్గా ఇంటి వద్ద ఏదైనా పని చేసుకున్నప్పుడు కానీ, వంట చేసుకున్నప్పుడు కానీ మనం ఈ యొక్క శ్వాసని ఎలా తీసుకుంటున్నాం, శ్వాసని ఎలా వదిలివేస్తున్నాం అనే విషయాన్ని గమనించాలి అని ఆ యొక్క గురువుగారు ఈవిడికి చెప్పడం జరిగింది. చెప్పగానే తను కూడా మెడిటేషన్ చేసినప్పుడే కాకుండా నార్మల్గా వర్క్ చేసేటప్పుడు కూడా శ్వాసను ఎలా తీసుకుంటున్నాను, శ్వాసను ఎలా వదిలివేస్తున్నాను అనే విషయాన్ని గమనిస్తూ ఉండేది. అలాగా కొన్ని రోజులు పోయిన తర్వాత తనకు ఈ ధ్యానం నేర్పించిన గురువుగారు ఒకరోజు సడన్గా ఫోన్ చేశారంట. ఫోన్ చేసి, అమ్మ మెడిటేషన్ ఎలా చేస్తున్నావు అని ఈవిని అడగడం జరిగింది. అడగగానే, సార్ మీరు చెప్తున్నట్లుగానే ధ్యానం బాగా చేస్తున్నాను, అలాగే నార్మల్గా ఉన్నప్పుడు కూడా శ్వాస నాకు అనుభవంలో తెలుస్తుంది, శ్వాసను గమనిస్తున్నాను అని ఈవిడ ఒక గురువు గారు చెప్పడం జరిగింది. చెప్పగానే ఆయన, నీకు 24 hours కూడా శ్వాస అబ్జర్వేషన్ అనేది ఉంటుందమ్మా, మంచిదమ్మా అని చెప్పి కొంతసేపు మాట్లాడి ఫోన్ కట్టేశాడు. కట్టేగానే ఎప్పుడైతే ఆయన 24 hours నువ్వు యొక్క శ్వాసను గమనిస్తూ ఉంటావో అనే విషయాన్ని చెప్పాడో, అక్కడ నుండి ఈవిడ 24 hours కూడా శ్వాసను గమనిస్తూ ఉండేదంట. ఒక్క నిద్రపోయే సమయంలో తను ఒకవేళ ఇరుకులో ఉంటే ఈ యొక్క శ్వాస అబ్జర్వేషన్ తెలిసేదంట. అలా కాకుండా పూర్తిగా గాఢ నిద్రలో పోతే తెలిసేది కాదు. కానీ నార్మల్గా వర్క్ చేసుకునేటప్పుడు, మెడిటేషన్ చేసుకునేటప్పుడు కూడా పూర్తిగా ఈ శ్వాస ఎలా తీసుకుంటున్నాను, శ్వాస ఎలా వదిలివేస్తున్నాను, శ్వాస ఎక్కడి దాకా వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి తను ఏదైనా వంట చేస్తుంది అనుకో, వంట చేస్తున్నప్పుడు శ్వాస ఊర్ధ్వస్థానం దాకా వచ్చేదంట, అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయేది. అదే ఏదైనా ఒక్కొక్క తెగిలి అలసిపోతే
శ్వాస అనేది తన యొక్క నాభి దాకా వచ్చేదంట, నాభి దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేదంట. ఆ విధంగా ప్రతి క్షణం కూడా శ్వాస ఎలా తీసుకుంటున్నాను, ఎలా వదిలివేస్తున్నాను అనే విషయాన్ని తను గమనిస్తూ ఉండేది. గమనిస్తూ ఉంటే తనకు డౌట్ వచ్చి ఏం చేసిందంటే తనలాగే మెడిటేషన్ చేస్తున్న స్నేహితురాలని అడిగింది. నాకు ఇలాగా 24 అవర్స్ కూడా శ్వాస అబ్జర్వేషన్ తెలుస్తుంది, మంచిదా కాదా అని తను అడిగితే తనేం చెప్పిందంటే, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే శ్వాసను అబ్జర్వ్ చేయాలి, నార్మల్గా వర్క్ చేసుకుంటున్నప్పుడు మనసు వర్క్ మీద దృష్టిని కేంద్రీకృతం చేయాలి, శ్వాస మీద కేంద్రీకృతం చేయకూడదు. అలా చేస్తే మనం మిగిలిన పనులని సరిగ్గా చేయలేం, కాబట్టి అది కరెక్ట్ కాదు. ఓన్లీ మెడిటేషన్ చేసినప్పుడు మాత్రమే శ్వాసని అబ్జర్వ్ చేయి, మిగిలిన టైంలో వద్దు అని తన యొక్క స్నేహితురాలు చెప్పింది. కానీ తనకు 24 అవర్స్ కూడా శ్వాస అబ్జర్వేషన్ తెలుస్తుంది. తనకి ఏం చేయాలో తెలియక తనకు యోగా నేర్పించిన టీచర్కి ఫోన్ చేసి అడిగింది, మేడం నాకు ఇలాగా శ్వాస అబ్జర్వేషన్ తెలుస్తుంది, మంచిదంటారా కాదంటారా అని అడిగితే తనేం చెప్పిందంటే, మంచిదే అమ్మా అని తను చెప్పింది. చెప్పగానే తన యొక్క మనసు అనేది కొంత నెమ్మదించింది. కానీ దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందామని తను ఏం చేసిందంటే, యూట్యూబ్ ఛానల్లో ధ్యానం గురించి చెప్పే కొంతమంది సాధకులకు ఫోన్ చేయడం మొదలుపెట్టింది. ఫోన్ చేస్తూ వాళ్ళని కూడా శ్వాస 24 అవర్స్ తీసుకోవడం వల్ల మంచిదా చెడ్డదా అని వాళ్ళని కూడా అడగడం మొదలుపెట్టింది. అడగడం మొదలుపెట్టగానే ఎవరికి నచ్చిన సమాధానం వారు చెప్పడం జరిగేది. ఒకరేమో మంచిదని చెప్పేవారు, మరొకరేమో చెడ్డదని చెప్పేవారు. అలాగా 2 రకాల విభిన్నమైన విషయాలు రాగానే దేన్ని తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు అనే విషయం తనకు పూర్తిగా అర్థమయ్యేది కాదు. ఒకవేళ శ్వాస మంచిది కాదనుకుంటే తనకు 24 అవర్స్ కూడా శ్వాస అబ్జర్వేషన్ తెలుస్తుంది, అంటే నేను సరిగ్గా ధ్యానం చేయట్లేదేమో అని ఆలోచనలో వెళ్ళిపోయేది. ఒకవేళ మంచిది అని ఎవరైనా చెప్తే అసలు ఎందుకు మంచిది, ఎలా మంచిది అని ఆలోచనలో వెళ్ళిపోయేది. ఈ విధంగా తన ఆలోచనలోకి ఎక్కువగా తిరుగుతూ ఉండేది. తర్వాత తన యొక్క స్నేహితుల్ని, అంటే ఎటువంటి మెడిటేషన్ చేయని స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని కూడా మీకు 24 అవర్స్ శ్వాస అబ్జర్వేషన్ తెలుస్తుందా లేదా అని వాళ్ళని అడగడం మొదలుపెట్టింది. మొదలుపెట్టగానే శ్వాస అబ్జర్వేషన్ తెలియదని పెట్టి మనం ఒక వర్క్ మనం చేసుకోవాలి అని ఈ శ్వాసలేటి ధ్యానాలేటి ఇవన్నీ నువ్వెందుకు పట్టుకుంటున్నావు, నీ పని నువ్వు చూసుకొని వారు తనని అనడం మొదలుపెట్టారనమాట. మొదలుపెట్టగానే తనలో ఒక నెగిటివిటీ పడిపోయింది. అంటే నా యొక్క స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఈ యొక్క శ్వాస అబ్జర్వేషన్ అని ధ్యానాలని ఏం చేయట్లేదు, వారిలాగా నేను కూడా ఆ విధంగా ఉండొచ్చు కదా, అలా కాకుండా శ్వాస తీసుకోవడం మంచిదా చెడ్డదా అని ఈ ఆలోచనలు ఎందుకు ఉంటున్నాను, అసలు నేను ఈ యొక్క ధ్యానంలో రావడమే తప్పేమో అనే ఆలోచనలోకి పూర్తిగా తన ఒక మైండ్ వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూ ఉండేది. ఒక్కొక్కరు వాళ్ళకి కలిగిన అనుభవం కొలది ఒక్కొక్క విషయాన్ని చెప్పేవారు. కానీ తన యొక్క మైండ్ దేన్ని కూడా తీసుకునేది కాదు. అలా తీసుకోకపోవడం వల్ల పూర్తిగా తను ఏం చేయాలో తెలియక డిస్టర్బ్ అవ్వడం జరిగింది. డిస్టర్బ్ అవి నేను చాలా పెద్ద తప్పు చేశాను, అనవసరంగా మెడిటేషన్ చేశాను, మెడిటేషన్ చేయడం వల్ల ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదు, అంచమల్లి ఈ శ్వాస అబ్జర్వేషన్ తెలుస్తుంది, మిగిలిన వాళ్ళు బాగానే జీవిస్తున్నారు, నేను అలా జీవించలేకపోతున్నాను, వాళ్ళలా ఉండలేకపోతున్నాను అనే ఆలోచనలోకి నెమ్మదిగా తను వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క ఆలోచన కూడా తనకి రానందుకు మెయిన్ కారణం ఏంటంటే, ఎప్పుడైతే తనకు 24 అవర్స్ శ్వాస మీద అబ్జర్వేషన్ వచ్చిందో తనకు నెమ్మదిగా డబ్బు సంపాదించాలని, అలాగే కుటుంబ సభ్యులతో క్లోజ్గా ఉండాలని, ఇటువంటి ఆలోచనలన్నీ పూర్తిగా పోయి వైరాగ్యం అనేది తనకు రావడం మొదలైంది. ఓ పక్క నుంచి తనకు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఉండేవాళ్ళు, వారితో ఈవిడ వేరుగా ఉండేది. వేరుగా ఉండడం వల్ల వారు కూడా ఈవిడ వైపు వీలైతే చూపించేవారు, ఏదో ఒక మాట అనేవారు. ఆ మాట అనడం వల్ల తన ఒక మైండ్లో మరిన్ని ఆలోచనలు ఎక్కువైపోయి నేను తప్పుగా చేస్తున్నానేమో, నేను చేయడమే తప్పేమో, ఏంటి నా జీవితం ఇలాగైపోయింది, నేను ఇంత దారుణంగా అయిపోయినేంటి అనే ఆలోచనలు మరింతగా ఎక్కువైపోయి తనలో నెమ్మదిగా భయం ఏర్పడింది. భయం వల్ల కంగారు ఏర్పడింది. ఆ కంగారు మరింతగా ఎక్కువైపోయి నేను చచ్చిపోవాలి, చచ్చితేనే కానీ ఈ యొక్క శ్వాస అబ్జర్వేషన్ అనేది నాకు తెలియకుండా పోదు అనే ఒక ఇష్టం లెవెల్కి వెళ్ళిపోయి 2-3 సార్లు మరణించేందుకు కూడా ప్రయత్నించిందంట. కానీ తనకు మ్యారేజ్ అయింది కదా, తన యొక్క భర్తతో గొడవవి అప్పటికి తన ఒక ఇంటికి వచ్చేసింది, పుట్టింటికి. తనకేమో 2 ఆడపిల్లలు. దీనికి ఏదైనా అవుతే ఒక 2 ఆడపిల్లల యొక్క పరిస్థితి ఏంటని ఆలోచించి తను నార్మల్గా ఉండేది. కానీ ఈ యొక్క శ్వాస అబ్జర్వేషన్ తెలుస్తుంది కదా, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఏం చేసిందంటే ఆ దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్తే వారు తన యొక్క పరిస్థితి చూసి, అమ్మా నీకు మానసికమైన ప్రాబ్లం ఉంది, మానసికమైన ప్రాబ్లంకి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళమని వారు చెప్పారు. చెప్పగానే ఆ డాక్టర్లు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు తనకు మొత్తుగా ఉండేది. ఆ మొత్తుగా ఉండడం వల్ల ఏమైందంటే తన యొక్క మనసు ఆలోచనలపైకి పోయేది కాదు, వచ్చేది.
ఆ నిద్ర వచ్చేయడం వల్ల మనసు అనేది ఆ యొక్క ఆలోచనలపైకి వెళ్ళకుండా ఉండడం వల్ల తను మాత్ర వేసుకున్నంత సేపు బాగానే ఉండేది. ఎప్పుడైతే మాత్ర యొక్క పవర్ అనేది తగ్గిపోయేదో ఒక్కసారి కానీ మళ్ళీ ఆలోచనలు వచ్చేవి. ఆలోచనలు రాగానే భయం, కంగారు, బెణుకు ఇలా అనేక రకాలుగా 2 సంవత్సరాలు ఆవిడ చేస్తూ బతుకుతూ జీవించడం జరిగింది. అయితే ఒకానొక రోజు తను నాకు ఫోన్ చేసి తన యొక్క ఫంక్షన్‌కి వెళ్ళిందన్నమాట. ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఈ యొక్క టాబ్లెట్లు ఏవి కూడా పట్టుకుని వెళ్ళలేదు. పట్టుకుని వెళ్ళకపోతే అక్కడ వెళ్ళగానే తను అంతకు ముందు వేసుకున్న టాబ్లెట్ ఒక పవర్ తగ్గిపోయింది కదా! తగ్గిపోగానే తనలో ఆలోచనలు పెరిగిపోయాయి. ఆలోచనలు పెరిగిపోగానే కంగారు, భయం, బెణుకు ఇవన్నీ ఎక్కువైపోయి చచ్చిపోవాలి అనే స్టేజ్‌కి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి పొరుగున తను వెళ్ళిన ఎక్కడికైతే ఫంక్షన్‌కి వెళ్ళిందో అక్కడి నుండి వెంటనే వచ్చేసిందంట. రాగానే వాళ్ళేమో ఈవిడని తిడుతున్నారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి వీటని వాళ్ళు బాగా దగ్గరోళ్ళు కదా! వాళ్ళన్న బాగా బాధపడింది. అలాగే ఇక్కడికి వచ్చి మాత్ర వేసుకుంటున్నా కానీ తన యొక్క పరిస్థితి నుంచి బయటపడలేకపోయింది. అప్పుడు నాకు ఫోన్ చేసి, సార్ నేను ఒక్క మాత్ర వేసుకోలేకపోతే చచ్చిపోయే పొజిషన్ దాకా అయిపోయిందండి. నా జీవితం ఇంతేనా? నేను ఇంక మారేందుకు అవకాశం లేదా అని ఆవిడ నాతో చాలాసార్లు అలా మాట్లాడింది. మాట్లాడగానే తనకు నేను ప్రతిరోజు కూడా ఏదో రకంగా ఓదార్చేవాడిని. ఓదార్చి మెంటల్‌గా తనకి ఏ విధంగా నయం చేయాలి, ఏ విధంగా తనకి మాటలు చెప్తే బయటపడుతుంది అనే విషయాన్ని తనని గమనిస్తూ నెమ్మదిగా తనకి కౌన్సిలింగ్ ఇచ్చాను. అలా కౌన్సిలింగ్ ఇస్తూ నెమ్మదిగా ఈరోజు తను ఒక 6 నెలల నుండి ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా తను జీవిస్తుంది. పూర్తిగా టాబ్లెట్‌లను వదిలేసింది. కానీ తనలో అప్పుడప్పుడు ఈ యొక్క ఆలోచన వస్తూనే ఉంటుందంట. సార్ నేను టాబ్లెట్లు అయితే మానేయగలిగాను కానీ ఈ యొక్క ఆలోచన వస్తుందండి. తను నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. నేను తనకు ఒకటే చెప్తూ ఉంటాను. అమ్మా నీ యొక్క మనసుని నువ్వు ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే అంత బలంగా నువ్వు యొక్క ఆలోచనల నుండి బయటపడతావు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించమని నెమ్మదిగా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఒక 70% ఆవిడని ఆ యొక్క ప్రాబ్లం నుండి బయటపడేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆవిడకి ఆ యొక్క ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆవిడ యొక్క మనసు అనేది ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం. ఇది మంచి లేకపోతే ఇది చెడు అనే విషయాన్ని తను మంచిని యాక్సెప్ట్ చేయలేకపోతుంది, ఇటు చెడుని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. అలా రెండింటిని యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్లే తన యొక్క మనసులో ఇన్ని ఆలోచనలు అనేవి ఏర్పడి తను మరణించే స్థితి దాకా వెళ్ళడం జరిగింది. కాబట్టి మనసు అనేది స్టేబుల్గా ఉన్నప్పుడే ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. మీరు మనసు అనేది స్టేబుల్గా ఉండాలంటే ఏం చేయాలి? మనం ప్రాక్టీస్ చేస్తున్న సాధన పైన మనకు సరైన అవగాహన ఉండాలి. అలాగే మనకు ఏ గురువు అయితే సాధన ఇచ్చారో ఆయన పైన సంపూర్ణమైన నమ్మకం ఉండాలి. మనం చేస్తున్న సాధన పైన సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే సాధనలో మనకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఆ డౌట్స్ నుంచి నెమ్మదిగా బయటపడుతూ సాధనని సక్రమంగా ప్రాక్టీస్ చేస్తూ సాధనలో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఒక అద్భుతమైన స్థితిని చేరుకోగలం. లేకపోతే తనలాగా 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ మానసికమైన ఇబ్బందులకు పడి లేకపోతే శారీరకమైన ఇబ్బందులకు గురవి మన యొక్క జీవితం ఎటుపోతుందో మనకే తెలియని స్థితిని చేరుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సాధకులారా ఇప్పుడున్న అనేక రకాల యూట్యూబ్ ఛానల్లో అనేక రకాల యోగ సాధన పద్ధతులను చూసి మనం ప్రాక్టీస్ చేసేయగలం. అది చాలా ఈజీ. కానీ అలా ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చే ఇబ్బందుల నుండి బయటపడేందుకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని పట్టుకుంటే ఈ యొక్క సమస్య నుంచి బయటపడతాం అనే విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క గురువు దగ్గరికి చేరుకోవడం అనేది చాలా క్లిష్టమైన టాస్క్. తనకి 2 సంవత్సరాలు టైం పడితేనే కానీ నా వద్దకు వచ్చి నా దగ్గర 6 నెలలు కౌన్సిలింగ్ తీసుకుంటేనే కానీ ఆ యొక్క ప్రాబ్లం నుండి బయటపడలేకపోయింది. కాబట్టి గురువు అనే వ్యక్తి చాలా ముఖ్యమైన వాడు. గురువుని చాలా జాగ్రత్తగా మనం వెతికి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా మెసులుకుంటూ మన యొక్క ప్రాబ్లం నుంచి బయటపడేందుకు ఒక మంచి సాధన తీసుకుని ఒక అద్భుతమైన స్థితికి మనం వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఏదో ఒక సాధన ప్రాక్టీస్ చేసాం, ఆ సాధనలో వచ్చిన ఇబ్బందిని ఏదో రకంగా మనం ఎదుర్కోగలం అన్నట్టుగా మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మానసికమైన శారీరకమైన ప్రాబ్లమ్స్ని ఎదుర్కోక తప్పదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సాధనను ప్రాక్టీస్ చేయడం ఈజీయే, గురువు దొరకడమే కష్టం. కాబట్టి స్నాతకులారా చాలా జాగ్రత్తగా మీకు ఇటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటే నేను పైనుంచిన నంబర్కి ఫోన్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రాబ్లం నుండి బయటపడేందుకు నా యొక్క ప్రయత్నం నేను చేసేందుకు ప్రయత్నిస్తాను. అలాగే సాధకులారా నేను చెప్తున్న క్రియాయోగం క్లాసెస్లో మానసికమైన ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, శారీరకమైన ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఏ విధంగా తగ్గించాలి,
అలాగే ఆధ్యాత్మికంగా మనం ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనే ప్రతి విషయాన్ని వివరిస్తూ క్లాసెస్ అందజేయడం జరుగుతుందండి. తద్వారా మీరు అద్భుతమైన సాధన మార్గంలోకి, అద్భుతమైన స్థితిని చేరుకోవడం జరుగుతుంది.